ఈరోజు బ్రెడ్తో కేక్ ఎలా తయారు చేసే విధానాన్ని నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను ఒక 6 స్లైసులు బ్రెడ్ తీసుకున్నాను. దీన్ని ఇలా ఎడ్జెస్లో బ్రౌన్ కలర్ ఉండేవన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము జార్ తీసుకొని అందులో ఇవి చిన్న చిన్న పీసుల్లాగా ఇలా కట్ చేసి వేయాలి. దీన్ని మనము ఈ బ్రెడ్ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక 50 గ్రామ్స్ షుగర్ని మనము యాడ్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా, 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్, ఒక ఎగ్, దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా పాలు దీనికి యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా స్టాండ్ ఒకటి పెట్టేసి 5 మినిట్స్ దీన్ని వేడి అవ్వేటట్టు చూసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. గీ అంతా అప్లై చేసిన తర్వాత కొద్దిగా మైదా తీసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. మనకు ఎయిర్ బబుల్స్ లేకుండా ఈ బ్యాటిల్ అంతా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని దీన్ని ఇలా మనము ఒకసారి అనాలి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మనకు కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని ఇందులో పాన్లో పెట్టేసి మూత క్లోజ్ చేయాలి. ఇలా 20 to 25 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచాలి. ఇప్పుడు మనము ఒకసారి కేక్ రెడీ అయింది లేదు చెక్ చేసుకుందాం. చూడండి, ఈ టూత్ స్టిక్కి ఏమి అంటుకోలేదు కాబట్టి మనకు కేక్ రెడీ. చూసారా ఫ్రెండ్స్, మనకు కేక్ రెడీ. ఎంత స్పాంజీగా ఉందో చూసారా. If you like this video, please subscribe our channel. Thank you.